పితృస్వామ్య సమాజంలో ఏ కుటుంబానికైనా మగవారే దిక్కు. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఓ మహిళ దిక్కైంది. అత్తమామలకు కూతురుగా, పిల్లల పెంపకంలో తల్లిగా, పోషణలో తండ్రిగా బాధ్యతలను తన భుజాన వేసుకుంది. అన్నీ తానై ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న కాకినాడకు చెందిన ఓ దళిత మహిళపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఇక్కడ ఆటో నడుపుతున్న ఈ మహిళ పేరు చాట్ల వెంకటలక్ష్మి. పిఠాపురంలోని ఇందిరానగర్కు చెందిన ఈమె దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ. తల్లిదండ్రులు లేని వెంకటలక్ష్మికి 15 ఏళ్ల క్రితం దొరబాబు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 4 సంతానం. అయితే కొన్నేళ్ల కిందట దొరబాబు మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తన పిల్లలకే కాక అత్తమామలకు కూడా ఆమె ఆధారమైంది. మొదట్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేదే. అయితే అక్కడ వచ్చే సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో 3 ఏళ్ల క్రితం ఆటో డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ పొందింది. తరువాత ఓ బ్యాటరీ ఆటోను తీసుకొని దాన్ని సొంతంగా నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. నా భర్త అయితే సరిగ్గా బుర్ర పనిచేయని స్థితిలో ఎటో వెళ్ళిపోయారు. నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎటు వెళ్ళినా కూడా ఎవరో ఒకరు ఏలనగా చూడటం, ఏలనగా మాట్లాడటం. నేను ఇదివరకు డ్యూటీ చేసేదాన్ని అండి ఆసుపత్రిలో. శాలరీ సరిపోయేది కాదు. పిల్లల్ని చదివించుకోవటం, ఇంట్లో వంటకు చూసుకోవటం. ఇంకా నాకు అత్త మామ కూడా వారు కూడా సహకరించేవారు కాదు. ఏ పనికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. మా మామయ్యకి అయితే కళ్ళు కనిపించవండి. నాకు 3 అమ్మాయిలండి, 1 అబ్బాయి. అందులో లాస్ట్ అమ్మాయి అయితే వికలాంగి. మొత్తం ఏదైనా మనోధైర్యంతో చేస్తే మనం ఏదైనా సాధించవచ్చని ఒక మంచి అభిప్రాయంతోనే నేను ఆటో తీసుకోవటం, కొంతమంది సలహా మీదుగా నేను ఆటో తీసుకున్నానండి. దీనివల్ల నేను పోషించబడుతున్నాను. తన జీవన ప్రయాణంలో వెంకటలక్ష్మికి సమాజం నుంచి ఎన్నో హేళనలు ఎదురయ్యాయి. చుట్టుపక్కల వారు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అలాగే ఆమె ఆటో ఎక్కే మగవారు చులకన భావంతో ప్రవర్తించేవారు. కానీ వాటన్నింటినీ పట్టించుకునేది కాదు. కేవలం తన కుటుంబ పోషణే ఆమె కళ్ల ముందు కదలాడేది. తన 3 ఆడపిల్లల్లో ఒకరికి అంగవైకల్యం. పిల్లల చదువులు, కుటుంబ పోషణ బాధ్యతలను భుజాన వేసుకుంది. మొక్కవోని ధైర్యంతో ఆటో నడుపుతూ పలువురికి ఆదర్శంగా నిలిచింది వెంకటలక్ష్మి. సమాజంలో ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడాలి అని, ఎన్ని అవాంతరాలు వచ్చినా మనోధైర్యంతో ముందుకు సాగాలి అని మహిళలకు ఆమె సందేశమిస్తున్నారు. ఒక్కసారిగా మనం మన మనోధైర్యాన్ని నింపుకొని దేవుడే మనకు సహాయం చేస్తాడని ముందుకు సాగిపోతే ఆ ధైర్యమే మనల్ని బతికించేద్దండి. నాకైతే భర్త కూడా లేడు ఇప్పుడు దగ్గర. నాకంటూ మొగదిక్కి లేదు. అయినప్పటికీ కుటుంబాన్ని పోషించుకోవడానికి గొప్ప ధైర్యం, నాకు మనోధైర్యమే దేవుడిచ్చింది. అది ఉంటే లోకంలో బతికేయచ్చండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఆత్మహత్యలు అవి చేసుకోవద్దండి. ఎవరోనే బతకలేని స్థితిగతుల్లో ఎవరు ఉండొద్దు. ఎవరైనా సరే పోషించబడతారు. మనోధైర్యం తెచ్చుకోండి మీరు ఎవరైనా సరే. ఒక్కసారిగా మనం మన మనోధైర్యాన్ని నింపుకొని దేవుడే మనకు సహాయం చేస్తాడని ముందుకు సాగిపోతే ఆ ధైర్యమే మనల్ని బతికించేద్దండి. నాకైతే భర్త కూడా లేడు ఇప్పుడు దగ్గర. నాకంటూ మొగదిక్కి లేదు. అయినప్పటికీ కుటుంబాన్ని పోషించుకోవడానికి గొప్ప ధైర్యం, నాకు మనోధైర్యమే దేవుడిచ్చింది. అది ఉంటే లోకంలో బతికేయచ్చండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఆత్మహత్యలు అవి చేసుకోవద్దండి. ఎవరోనే బతకలేని స్థితిగతుల్లో ఎవరు ఉండొద్దు. ఎవరైనా సరే పోషించబడతారు. మనోధైర్యం తెచ్చుకోండి మీరు ఎవరైనా సరే. మహిళలు మోసగాళ్ల చేతిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని సూచిస్తోంది వెంకటలక్ష్మి. తనను ఎవరు చిన్నచూపు చూసినా పట్టించుకోకుండా కుటుంబ పోషణ అనే తన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది.